రవీంద్ర భయ్య నువ్వు ఫ్యాషన్లో ఎంత తోపైనా అయ్యుండొచ్చు, కానీ ఫిట్నెస్లో వర్కౌట్లు చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఒళ్ళు దగ్గరెట్టుకుని చేయకపోతే మన బాడీ షెడ్కి వెళ్ళిపోతుంది. నిజంగా ఎత్తేస్తున్నాడా? ఇందుకే చాలా రోజులైంది కదా మన రవీంద్ర భయ్య గురించి మాట్లాడుకొని. ఎంతమంది మిస్ అయ్యారు మన రవీంద్ర భయ్యని మన ఛానల్లో? ఒక లైక్ చేయండి ఫస్ట్. మళ్ళీ చెప్తున్నాను, రవీంద్ర భయ్య ఇదేదో నేను ట్రోల్ చేద్దామనో రోస్ట్ చేద్దామనో అస్సలు చేయట్లేదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫిట్నెస్ నాలెడ్జ్ని ప్రసాదిద్దామనే చేస్తున్నాను. ఎస్పెషల్లీ నిన్ను చూసి వర్కౌట్ చేసే వాళ్ళు చాలామంది మిస్టేక్స్ రిపీట్ చేయొచ్చు, కాబట్టి వాళ్ళందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ మిస్టేక్ రవీంద్ర భయ్య ఇక్కడ చేసింది ఏంటంటే, కనిపిస్తుంది కదా, ఈగో లిఫ్టింగ్ అనమాట. ప్యూర్ ఈగో లిఫ్టింగ్. రవీంద్రనే కాదు, చాలామంది జిమ్స్లో, ఎస్పెషల్లీ లోకల్ జిమ్స్లో మరి ఆ ట్రైనర్లు ఏం చేస్తున్నారు, అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నారా ఏంటో అసలు పట్టించుకోవట్లేదు చాలా లోకల్ జిమ్స్లో ట్రైనర్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ వెయిట్ వేసేస్తున్నారు. ఇక్కడ రవీంద్ర భయ్య చూసారు కదా, బైసెప్స్ని టార్గెట్ చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ హోల్ బాడీ కనెక్ట్ అయిపోతుంది. దీనివల్ల హెవీ ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రవీంద్ర భయ్య అవునా కాదా? నీకు ఇంజరీ అయితే ఫస్ట్ హర్ట్ అయ్యే పర్సన్ నేనే. ఏమనైతే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్? అర్థమైందా? నిన్ను చూసి ఇలా చాలామంది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యన ఎక్కువ వెయిట్ వేసేస్తే ఎక్కువ బాడీ వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ జనాలకి అర్థం కానిది ఏంటంటే, ఈగో లిఫ్టింగ్ చేయడం వల్ల మీ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది, మీకు ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈగో లిఫ్టింగ్ ఎక్కువ చేయడం వల్ల జిమ్లో మీ ప్రాణాలే కోల్పోవచ్చు. ఇలా ఎన్నో సంఘటనలు నేను కళ్ళారా చూసాను. 7 years కెరియర్లో నేను ఎన్నో చూసాను అనమాట. జిమ్స్లో ఎంతోమంది ఇంజురీలకు గురయ్యి జిమ్లు ఆపేసి అమ్మో జిమ్ జోలికి వెళ్ళం రా బాబు అన్న స్టేజ్కి వెళ్ళారు. ఇదంతా ఎందుకు? ఈగో లిఫ్టింగ్. అసలు ఇది ఎందుకు చేస్తారంటే, సింపుల్గా చెప్పాలంటే, అంటే సెల్ఫ్ ప్రైడ్ అనమాట. ఇంత లేపేయాలి, అంత లేపేయాలి, ఆడికన్నా ఎక్కువ లేపేయాలి, ఈడికన్నా ఎక్కువ లేపేయాలి. కానీ ఇక్కడ మీరు మిస్ అవుతుంది ఏంటంటే, ఆడి ఎక్స్పీరియన్స్ వేరు, నీ ఎక్స్పీరియన్స్ వేరు. ఆడి డైట్ వేరు, నీ డైట్ వేరు. ఆడి బాడీ వేరు, నీ బాడీ కండిషన్ వేరు. ఆడి మెటబాలిక్ రేట్ వేరు, నీ మెటబాలిక్ రేట్ వేరు. ఇప్పుడు నేను 10 kgs ఈజీ లేపగలను, కాకపోతే ఒక బిగినర్ 10 kgs లేపడం చాలా కష్టం. నేను ఒకప్పుడు బిగినర్గా ఉన్నప్పుడు లేపలేకపోయేవాడిని. నేను కూడా ఒకప్పుడు చేసేవాడిని ఈగో లిఫ్టింగ్, హానెస్ట్గా చెప్తున్నాను. కాకపోతే ఎందుకు చేస్తాం ఈగో లిఫ్టింగ్ అంటే, ఎవరైనా అమ్మాయిలు వస్తారు ఏదో అనుకుంటారు, మరి అమ్మాయిల దగ్గర మరి పరువు పోకూడదు కదని చెప్పి మనం లేపేస్తూ ఉంటాం కేజీలు. డోంట్ డూ ఇట్ ఫర్ గర్ల్స్ ఆర్ ఎనీబడి. అమ్మాయిల కోసం అంటే ఎవడో ఏదో అనుకుంటాడనో వద్దు. జిమ్ చేయాల్సింది ఎందుకంటే, నీ మైండ్లో నేనే తోపునని ఫిక్స్ అయిపో. నువ్వు 7 kgs లేపినా 5 kgs లేపినా నీకు బాడీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, బాడీ అనేది నువ్వు ఎంత వెయిట్ లేపుతున్నావు అనేది దానికి తెలియదు. బట్ దానికి తెలిసింది ఏంటి, నువ్వు ఏం ఫుడ్ తింటున్నావు, నువ్వు ఏం డైట్ చేస్తున్నావు, నువ్వు ఆ టెక్నిక్ ఎలా ఉంది, ఫార్ములా ఉంది. ఇప్పుడు రవీంద్ర భయ్య ఇక్కడ చేసే వర్కౌట్ చూడండి, బైసెప్స్ని టార్గెట్ చేస్తున్నాడు, బట్ ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. 2 things ఉంటాయి వర్కౌట్లు ఏంటంటే, కాన్సెంట్రిక్ అంటే ఇలా లేపినప్పుడు కాన్సెంట్రిక్, మనం డౌన్ చేసినప్పుడు దట్స్ ఎసెంట్రిక్ ఫామ్. ఎసెంట్రిక్ అనేది మనం చాలా స్లోగా పర్ఫామ్ చేయాలి. చాలా బాడీ బిల్డర్స్ అయినా అథ్లీట్స్ అయినా ఎంతోమంది దగ్గర మనం చూస్తాం. ఎసెంట్రిక్ మోషన్ చేసినప్పుడు చాలా స్లోగా చేయాలి. ఎందుకు స్లోగా చేయాలి అని అంటే, మన మజిల్ మీద ఎంత టెన్షన్ పడితే మన మజిల్ అంత డ్యామేజ్ అవుద్ది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మంచి డైట్ ఫాలో అయితే మజిల్ బిల్డ్ అవుద్ది, మజిల్ బిల్డ్ అయితే ఫ్యాట్ లాస్ అవుద్ది, ఫ్యాట్ లాస్ అవుతే మనం ఇంకా యంగ్గా కనిపిస్తాం. అర్థమవుతుంది కదా? దేర్ ఇస్ అ లాజిక్. ప్రతిదీ చాలామంది ఏంటంటే మళ్ళీ ఇలా జిమ్లకి వెళ్తారు, హెవీ వెయిట్లు లేపేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, డైట్ మాత్రం చేయట్లేదు. కోవిడ్ నుంచి రవీంద్ర భయ్య మీద మనం వీడియోలు చేస్తున్నాం ఈ ఫిట్నెస్ గురించి. ఆయన కూడా పాపం చాలా వర్కౌట్లు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. 6 pack ఎప్పుడో చేస్తున్నాడు అన్నట్టు నాకు గుర్తు, అది ఇంకా రాలేదు. ఎందుకు? బికాస్ యాప్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్. ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను హానెస్ట్గా, నేనేదో తోపుని నాకే అంతా తెలుసు అని నేను బిల్డప్ ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా తెలియను కొన్ని ఉంటే నేను కూడా నేర్చుకుంటాను. అలాగే ఎవరైతే ఇలాంటి వర్కౌట్లు, చాలామంది యూట్యూబర్స్, ఈయననే కాదు చాలామంది యూట్యూబర్స్ హెవీ వెయిట్లు లేపి వీడియోలు పెడతారు, ఏదేదో చేస్తామని ఫీల్ అయిపోతారు. బట్ పబ్లిక్ ఆర్ వాచింగ్. పాపం చిన్నపిల్లలు, 10th class వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అయిపోతారు అనమాట. మనం ఎంత లేపితే బాడీ వచ్చేస్తుందేమో అని. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటంటే, మనల్ని చూసి ఒక 10 మంది అయినా డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఈగో లిఫ్టింగ్ జోలికి వెళ్ళొద్దు అని నేనైతే ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీనివల్ల మీకు ఇంజరీస్ అవ్వడమే కాదు, చాలా నష్టం జరుగుతుంది. మీకు లాంగ్ లాస్టింగ్లో బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తాయి. కనెక్ట్ అయింది అనుకోండి రాంగ్ మజిల్ గ్రూప్కి, సివియర్ ఇంజరీ అయిపోయి మీకు మరి ఫిజియోథెరపిస్టులు వీళ్ళందరూ ఎందుకుంటారు? రవీంద్ర భయ్య మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ, కాబట్టి ఆయనకి ప్రాబ్లం లేదు. ఏదైనా ఆయన ఫిజియోథెరపీ చేసుకోగలడు, కానీ అందరూ అలా చేసుకోలేరు కదా. హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఈ వర్కౌట్లన్నీ చూడగానే రవీంద్ర భయ్య ఒకే ఒక్క సీన్ గుర్తొచ్చింది భయ్య. బాడీ పెంచాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలంటే వెయిట్ డజంట్ మ్యాటర్. నా బాడీ చూసారు కదా, నేను 12 kgs ఏం లేపిను.
సింపుల్గా యావరేజ్ బాడీ, మరి తోప్ బాడీ ఏం కాదు, బేసిక్ లీన్ ఫిట్ బాడీ, యంగ్గా మెయింటైన్ చేస్తే చాలు అనుకున్న బాడీ. నేను మహా అయితే 7 కేజీలు, మహా అయితే 10 కేజీలు అలా అలా వెళ్తాను. కాకపోతే నేను ఫాలో అయ్యే టెక్నిక్స్ మీకు కొన్ని ఫ్రీగా చెప్తాను. ఫ్రీగా ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పర్టికులర్గా ఎంతసేపు మీరు ఆ మజిల్ని హోల్డ్ చేయగలుగుతున్నారు, ఆ వెయిట్ని. రేంజ్ ఆఫ్ మోషన్, టెక్నిక్, మైండ్ అండ్ మజిల్ కనెక్షన్. అంటే మీరు చేస్తున్న వర్కౌట్ మీ మైండ్కి మీ మజిల్కి ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే మీరు చేస్తున్నప్పుడు ఏకాగ్రత మొత్తం, ఆ కాన్సన్ట్రేషన్ అంతా మీ మజిల్ అండ్ మీ మైండ్ మీద మొత్తం పెడితే దీనమ్మ బాడీ ఈజీగా 6 ప్యాక్ ఏం కర్మ, ఒక తోప్ బాడీ మనం అచీవ్ చేయొచ్చు. తోప్ బాడీ అంటే మన జ్యూస్ బాడీ గురించి మాట్లాడట్లే. తోప్ బాడీ అంటే హెల్దీ బాడీ. దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే బాడీ అంటే మనం ఏదో జ్యూస్ బాడీలన్నీ ఆలోచిస్తాం. అంటే తోప్ అంటే నో, ఫస్ట్ మనం ఫోకస్ చేసుకోవాల్సింది హెల్త్. నేను నా క్లయింట్లు చూడండి, నా క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని ఇక్కడ వేసాను కదా, వీళ్ళందరూ నేను చెప్పింది ఒకటే చెప్తాను నేను, ఏంటంటే డోంట్ డూ ఇట్ ఫర్ బాడీ, డోంట్ డూ ఇట్ ఫర్ వెయిట్ లాస్. మేము ఎప్పుడు కూడా వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయండి. నిన్న ఏ క్లయింట్కి ఫోకస్ చేయించు, నేను ఫోకస్ చేయించేది వాళ్ళ హెల్త్ని ఎంతో కొంత ఇంప్రూవ్ చేయగలిగిస్తే వెయిట్ లాస్ అనేది బై ప్రోడక్ట్ ఆటోమేటిక్గా అవుద్ది. సో ఫస్ట్ మన హెల్త్ మీద మనం ఫోకస్ చేసుకుంటే వెయిట్ లాస్, మజిల్ బిల్డింగ్లు, లీన్ బాడీ, యాంటీ ఏజింగ్ అన్నీ అయిపోతాయి. నీ హెల్త్ మీద నువ్వు ఎలా ఫోకస్ చేయాలి మరి? సింపుల్గా నువ్వు చేస్తున్న వర్కౌట్లో ఒక రేంజ్ ఆఫ్ మోషన్, ఒక ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. నీ మెటబాలిక్ రేట్ ఎంత, దాన్ని బట్టి నువ్వు వర్కౌట్స్ ఎంచుకోవాలి. ఇప్పుడు అందరికీ ఒక సెట్ ఆఫ్ వర్కౌట్స్ ఉండవు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బాడీ టైప్ బట్టి వర్కౌట్స్ మారిపోతాయి, రెప్యుటేషన్స్ మారిపోతాయి, సెట్స్ మారిపోతాయి, డైట్ ప్లాన్ మారిపోద్ది. ఈ మధ్యన మళ్ళీ గూగుల్లో చాలామంది డైట్లు కాపీ కూడా వస్తున్నారు. ఒకళ్ళది సెలబ్రిటీ డైట్స్ అవన్నీ ఏవేవో చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దురా. సింపుల్గా చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను, ఇంత హానెస్ట్గా ఎవడు చెప్పుండడేమో. హెల్త్ ఈజ్ వెరీ సింపుల్, కాంప్లికేట్ చేసుకోవద్దు. ఓకే, జనాలు ఏవేవో చెప్తారు, ఇది తినొద్దు, అది తినొద్దు, అది చేయి, ఇది చేయి. ఏం కాదు, నీకు నచ్చింది నువ్వు చేయి. కాకపోతే ఒళ్ళు దగ్గరెట్టుకొని శ్రద్ధగా నీ మైండ్ ఏం చెప్తుందో విను. లేదు అంటే ఇంకా నీకు వర్కౌట్ నాకు డౌట్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి అంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయి, ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవయ్యా. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ అందరూ వాళ్ళు గూగుల్లో డైట్లు చూసి కాపీ కొట్టలేక, ఇప్పుడు అందరూ ట్రైనర్లను ఎందుకు పెట్టుకుంటున్నారు, డైటీషియన్స్ని ఎందుకు పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయి ఉండొచ్చు, కామన్ పీపుల్ కూడా చాలామంది కోవిడ్ తర్వాత హెల్త్ మీద ధ్యాస పెరిగి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్, ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎంత బర్న్ చేయాలి, అసలు తింటున్న ఫుడ్ మనకి పడుతుందా లేదా, ఇలా చాలా ఉంటాయి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫుడ్స్ మనకి పడకపోయి ఉండొచ్చు, లాక్టోస్ ఇంటాలరెన్స్ అయి ఉండొచ్చు, మనం మిల్క్ పడకపోవచ్చు, నాకు హెవీ వెయిట్స్ చేస్తే నాకు అసలు మెటబాలిక్ పడిపోవచ్చు, నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవచ్చు. ఎంత వర్కౌట్ చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎంత డైట్ చేయాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. సో గెట్ ఎ ప్రొఫెషనల్ గైడెన్స్. మీరు ఇప్పుడు కానీ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోకపోతే, నన్నే తీసుకోరా బాబు నేను అనట్లే, ఎవరో ఒకరిని తీసుకోకపోతే ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా దాపెట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి తగలేయాల్సి వస్తుంది. నువ్వు ఇది రాసి పెట్టుకో, జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి కింద కామెంట్ చేస్తావు, అన్నా నువ్వు ఆ రోజే చెప్పావన్నా, వినాల్సిందన్నా, అదన్నా ఇదన్నా. అందుకే నీకు ఇప్పుడే చెప్తున్నా, ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు. హాస్పిటల్కి డబ్బులు పెట్టడం బెటరా కొన్ని సంవత్సరాలు అయ్యాక, లేదంటే ఇప్పుడే మన హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకుందామా? సింపుల్, హెల్త్ ఈజ్ వెరీ సింపుల్. దాన్ని మనం ఎక్కువ కాంప్లికేట్ చేసుకుని ఎక్కడెక్కడికో తీసుకెళ్తాం. ఇప్పుడు ఎందుకు ఈ క్యాన్సర్లని ఇవని అవన్నీ వచ్చేస్తున్నాయి చెప్పండి? ఒకప్పుడు ఇన్ని వచ్చేవా? ఇప్పుడు 20, 25 ఏళ్ళు, 30 ఏళ్ళకే పట్టబుర్ర వచ్చేస్తుంది అందరికీ. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాంటీ ఏజింగ్, ఏజ్ వచ్చి ఇలా కనిపిస్తున్నాం. మనం ఎంత ట్రై చేసినా బాడీ బిల్డ్ అవ్వదు. ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? బికాజ్ రవీంద్ర భాయ్ అక్కడ చేసిన ఇలాంటి ఈగో లిఫ్టింగ్లు, ఒక ప్రాపర్ ఫామ్, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం చాలా ఉంటాయి గైస్. ఒక్క వీడియోలో నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేశాననే. బట్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మాత్రం మీరు డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాల్సిందే. వర్కౌట్ చేస్తాను కొంచెం ఇంటెన్స్గా, గట్టిగా ఒక 2 hours ఇంటెన్స్ వర్కౌట్ చేస్తాను. 2 hours చేస్తారంట రవీంద్ర అనే వర్కౌట్. సో దానివల్ల ఏంటంటే మార్నింగ్ జిమ్కి వెళ్తే అలసిపోతున్నాను. 2 hours చేసినా, 3 hours చేసినా, 4 hours చేసినా, మీరు చేసింది 45 నిమిషాలు వర్కౌట్ అయినా శ్రద్ధగా ఒళ్ళు దగ్గరెట్టుకొని చేస్తే 45 నిమిషాలు చాలమ్మా. రీసెంట్గా ఐసీఎంఆర్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందమ్మా, డైలీ ఒక 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే చాలు. మనం ఏమీ ఆరునోళ్ళలాగా బాడీ బిల్డింగ్ షోలకు వెళ్ళట్లేదు కదా ఎవరు కూడా. ఇక్కడ మనం ఏమైనా బాడీ బిల్డింగ్ షోలకు వెళ్తున్నామా 2 గంటలు 3 గంటలు చేయడానికి? నేనే మ్యాక్సిమం మహా అయితే ఒక గంట సేపు చేస్తాను, 20 నిమిషాలు కార్డియో అంతే. సో వర్కౌట్ ఎంతసేపు చేస్తున్నాం అన్నది కాదు, చేసినంత సేపు ప్రాపర్ టెక్నిక్తో చేసాం, ఎంత ఇంటెన్స్గా చేసాం మనం ఆ చేసిన గంట అయినా, దట్స్ వాట్ మ్యాటర్స్.
2 గంటలు 3 గంటలు చేస్తేనే బాడీ వస్తుంది అనుకుంటే దట్స్ అ మిత్. ఎంత లీన్ బాడీ మెయింటైన్ చేస్తున్నాడంటే జనాలు ఏమనుకుంటారు, ఇది అలా జిమ్లోనే ఉంటాడేమో. నేను మహా అయితే వీక్లీ 4 days వెళ్తాను అంతే జిమ్కి. వెళ్ళిన 1 గంట చేస్తాను, 45 minutes స్కెడ్యూల్ పెట్టుకుంటాను. కాకపోతే 45 minutes ప్రపంచాన్ని మర్చిపోతాను. పక్కన గుంటలు ఏమనుకుంటున్నారు, ఎవడేమనుకున్నా నాకు అనవసరం. ఇయర్ ఫోన్స్ పెట్టామా, మనం మజిల్ని టార్గెట్ చేసామా, మజిల్ షెడ్కి వెళ్ళిందా, బిల్డ్ అయిందా, మళ్ళీ అంతే. నీ మైండ్లో నువ్వు ఎప్పుడు యూఆర్ ద బెస్ట్ అనుకో, కానీ అంతేగాని నాకే అంతా తెలుసు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ అంతా నాకే తెలుసు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పుడు ఇలాంటి తప్పులు మనం చేస్తాం. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మీరు చూస్తున్నారో మీ అందరూ ఇలా ఉండకూడదు, ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు ఈ వీడియో చేశానో. అలా అర్థమైతే కనుక ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, బ్రదర్స్, వీళ్ళందరికీ ఒకసారి షేర్ చేసి వాళ్ళకి చెప్పు, ఒరే బాబు ఈగో లిఫ్టింగ్ చేయగలరుగా చెడికి వెళ్ళిపోతారా అని చెప్పి వెళ్ళు.